శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భరతుడు సపరివారంగా చిత్రకూటమునకు బయలుదేరుట. భరత, నీ నిర్ణయం సరియైనదే. శ్రీరాముడున్న వనానికి మనం అందరము వెళ్ళుదము. శోక సముద్రమున మునిగి ఉన్న మాకందరికీ నీవు చేయూత ఇన్నిచ్చితివి. మేఘగర్జనలు విన్న చాతక పక్షుల వలె నెమళ్ళ వలె భరతుని వచనాలకు అందరూ ఆనందించిరి. ప్రాతకాలమందే బయలుదేరవలనని నిర్ణయించిన భరతుడు అందరికీ ప్రాణప్రియుడయ్యను. వశిష్ఠ మహామునికి భరతునికి నమస్కరించి ఎల్లరూ సెలవు గైకొని తమ తమ ఇండ్లకు తరలిపోయిరి. తన హృదయాన్ని శ్రీరామునికి అంకితము నడిచిన భరతుని వంటి ధన్యజీవి మరి ఒకడు లేడని పౌరులెల్లరూ ఆయన స్నేహశీలములను పొగుడుచూ వెళ్ళిరి. చాలా మంచి పని జరిగిందని తమలో తాము అనుకొనుచో వారందరూ శ్రీరాముని కడకు వెళ్ళుటకు సిద్ధమైరి. ఇంటి సంరక్షణకై నీవు ఇచ్చటనే ఉండము అని ఎవరికైనా నువ్వు చెప్పినచో వారు తమ మెడపై కత్తివేటు పడినట్లు భావిస్తారు. ఎవరిని ఆపవద్దు, తమ జీవితాలను సఫలము నడుచుకుంటకు ఎవరు ఇష్టపడరు అని కొందరను చుండరి. శ్రీరామచంద్రుని చరణములను దర్శించుటకు తోడ్పడని సంపదలు, గృహములు, సుఖములు, మిత్రులు, తల్లిదండ్రులు, సోదరులు అంతరించినను దిగులు పడవలసిన పని లేదు అని పలుకుచుండరి. ప్రతి గృహమనందును ప్రజలు వాహనములను సిద్ధపరచుకొనుచుండరి. ప్రాతకాలం నందే బయలుదేరాలని వారి హృదయాలు ఆరాటపరచు హర్షోల్లాసములలో మునిగి ఉండెను. భరతుడు తన భవనానికి వెళ్ళి ఇట్లా ఆలోచించెను. ఈ నగరం, గుర్రములు, ఏనుగులు, భవనములు, సంపదలు అన్నీ శ్రీరామునివే. వీటి రక్షణకు ఏర్పాట్లు చేయకుండా వెళ్ళనిచో పరిణామం నాకు క్షేమకరం కాదు. ఏలాన స్వామి ద్రోహమునకు మించిన పాపమే ఉండదు. ఇతరులు ఎంతగా దూషించినను స్వామి హితమును కోరువాడే నిజమైన సేవకుడు. ఇట్లా ఆలోచించి స్వప్నంలో కూడా తమ ధర్మ పథమును వీడని విశ్వాసపాత్రులైన సేవకులను పిలిపించను. భరతుడు వారికి ముఖ్య విషయాలు అన్నింటినీ వివరంగా తెలిపి వారిని తగిన పనులయందు నియమించను. రక్షణకై ఏర్పాట్లు పూర్తి చేసి రక్షకులను నియమించి కౌసల్యాదేవి యొద్దకు వెళ్ళను. ప్రేమ స్వరూపమును తెలిసిన భరతుడు శ్రీరామ విరహార్థులైన తల్లులకై పల్లకీలను, వాటిలో సుఖ ఆసనములు సిద్ధం చేయించను. చక్రవాక పక్షుల వలె నగరంలోని స్త్రీ పురుషులు అత్యంత ఆర్తితో ప్రాతకాలానికై వేచి ఉండిరి. ఆ రాత్రి అంతయో మెలకువతోడనే ఉండిరి. ప్రభాత సమయాన భరతుడు సర్వసమర్థులైన మంత్రులను పిలిచి పలికెను. రాజ్యాభిషేకమునకు కావలసిన వస్తువులను అన్నింటినీ తీసుకుని వెళ్ళుదము. వనం నందే వశిష్ఠ మహర్షి శ్రీరామునికి రాజ్యమును అప్పగించును. వెంటనే మంత్రులు చిత్తము అని పలికి ప్రణమిల్లి వెళ్ళిరి. గుర్రములు, ఏనుగులు, రథములు సిద్ధపరచబడెను. మొదట వశిష్ఠ మహర్షి తన భార్య అయిన అరుంధతితో పాటు హోమములకు అవసరమగు వస్తువులు అన్నింటినీ తీసుకుని రథమును అధిరోహించెను. పిమ్మట తపస్తేజోనిధులైన విప్రులు వేర్వేరు వాహనాలు ఎక్కిరి. నగర ప్రజలు తమ తమ వాహనాలపై ఎక్కి బయలుదేరిరి. వారందరూ చిత్రకూటమునకు పయనమైరి. చిత్ర విచిత్రములై వర్ణనాతీతములైన పల్లకీలలో రాణులు ప్రయాణమైరి. విశ్వాసపాత్రులైన సేవకులకు నగర రక్షణాభారం అప్పగించి అందరినీ ముందు వరుసలలో పంపి భరత శత్రుఘ్నులు శ్రీరాముని చరణాలను సంస్మరిస్తూ బయలుదేరిరి. దప్పికొన్న ఏనుగుల నీటికై వేగంగా పరిగెడుతున్నట్టు శ్రీరామ దర్శన లాలసతో స్త్రీ పురుషులెల్లరూ పరుగులు తీయసాగిరి. శ్రీరామచంద్రుడు వనాలలో కష్టాలు అనుభవించుచుండును అని తలచుచో భరత శత్రుఘ్నులు కాలినడకతోడనే పోవుచుండరి. భరతుని ప్రేమను చూచి ప్రజలు తాము కూడా ప్రేమమగ్నులై తమ వాహనములపై నుండి దిగి నడవసాగిరి. తన పల్లకీని భరతుని సమీపమున ఆపి కౌసల్యాదేవి కోమల వచనములు పలికెను. నాయన, నా మాట వినుము. రథము ఎక్కుము, లేనిచో పరివారం అంతయు బాధపడును. నీవు కాలినడకతో వెళ్ళినచో అందరూ అట్లే చేసేదురు. శోకతప్తులై వారు మొదటనే బలహీనులైరు, నడవలేరు. మాతృవచనాలు తలదాల్చి ఆమెకు ప్రణమిల్లి ఇద్దరు రథమునెక్కిరి. మొదటివాడు తమసా నదీ తీరమునను, రెండవవాడు గోమతి నదీ తీరమునను వారు బస చేసిరి. కొందరు కేవలం పాలు త్రాగి ఉండరి, కొందరు ఫలమును మాత్రమే భుజించిరి, మరికొందరు రాత్రులందు మాత్రమే భుజించిరి. భూషణములు, భోగ విలాస వస్తువులు త్యజించి అందరూ శ్రీరామచంద్రుని కొరకు నియమ వ్రతములను పూనిరి. భరత గుహల సమాగమము. ఆ రాత్రి సరయూ నదీ తీరమున గడిపి రెండవ నాడు తెల్లవారుగానే బయలుదేరి శృంగవేరపురం సమీపించిరి. భరతుడు చతురంగ బలములతో వచ్చే విషయం అంతయు నిషాదరాజైన గుహుడు విని దుఃఖితుడై మనసులో ఇట్లా ఆలోచించెను. భరతుడు వనమునకు వచ్చే కారణం ఏమై ఉండును? అతని మనసున ఏదో కపటభావం ఉన్నది. లోపల కుటిలత్వం లేనిచో సైన్యములతో రావలసిన పని ఏమున్నది? లక్ష్మణునితో సహా శ్రీరాముని చంపి నిష్కంటకముగా రాజ్యంను ఏడదలిచి ఉండను. కానీ భరతుడు రాజనీతిని గురించి ఆలోచించలేదు. మొదటనే ఇతనికి కలంకం అంటింది. ఇప్పుడు జీవితమునే చాలింపవలసి వచ్చును. దేవదానవులందరూ ఏకమై వచ్చినను రణభూమిలో శ్రీరాముని ఎదిరింపలేరు. భరతుడు ఈ విధంగా ప్రవర్తించటంలో ఆశ్చర్యం లేదు. విషపు తీగలకు అమృత ఫలములు కాయవు కదా.
ఈ విధంగా ఆలోచించి నిషాదరాజు గుహుడు తన జాతి వారితో అందరూ జాగ్రత్తగా ఉండడు అని హెచ్చరించను. నా వలన స్వాధీనంలో ఉంచుకొనడు, వారిని నీటిలో ముంచడు, అన్ని రేవులను మూసివేయడు అనను. యుద్ధ సామాగ్రిని సిద్ధము నడుచుకుని రేవుల యొద్ద ఉండడు, మరణించుటకైనను సిద్ధముగా ఉండాలి. నేను ముందుండి భరతుని ఎదుర్కొనేదను. నా బొందిలో ప్రాణములున్నంత వరకు అతన్ని గంగానదిని దాటనీయను. ఈ శరీరం క్షణభంగురం, ఏదో ఒకనాడు పోవలసిందే. యుద్ధంలో మరణించుట అదియు గంగానదీ తీరమున, అందున శ్రీరాముని కార్యార్థమై ఇంతకంటే పుణ్యమేముండను. భరతుడు శ్రీరాముని సోదరుడు మరియు రాజు, నేను సామాన్య సేవకుడును. ఇట్టి మృత్యువు లభించుట నా భాగ్యం. నా స్వామి కొరకు నేను యుద్ధమనర్తును. 14 లోకములలో కీర్తిని గాంచెదను. శ్రీరామునికైనా ఆశువులను అర్పించెదను. జయమైనను అపజయమైనను నాకు ఆనందమే. నాకు ఏ విధంగా అయినను మేలే జరుగును. సాధు సమాజంలో చేరనివాడు, శ్రీరామ భక్తుడు కానివాడు పృథ్వీకి భారంగా ప్రపంచమున జీవించుట వ్యర్థము. అట్టివాడు మాతృ యవ్వనమనడి వృక్షమును నరుకు గొడ్డలి వంటివాడు. నిషాదరాజు విషాదరహితుడై తన వారి ఉత్సాహమును ఇనుమడించేసి శ్రీరాముని స్మరిస్తూ తన అమ్ముల పదిని ధనుస్సును కవచమును అడిగెను. సోదరులారా, నా ఆజ్ఞను విన్నంతనే వెంటనే యుద్ధమునకు సిద్ధముగా ఉండడు. ఎవరు పిరికితనానికి లోను కారాదు. అందరూ సంతోషంతో అట్లే ప్రభు అని పలికిరి. వారు ఒకరినొకరు ఉత్సాహపరుచుకొనిరి. నిషాదులందరూ తమ రాజుకు వందనమాచరించి యుద్ధ సన్నద్ధులై నదీ తీరమునకు చేరిరి. వారందరూ రణశూరులు, వీరులు, యుద్ధం చేయుట అనిన వారికి వెన్నతో పెట్టిన విద్య. శ్రీరామ చరణ కమలముల పాదుకలను స్మరిస్తూ వారు కవచములను, తూనీరములను, ధనుస్సులను, శిరస్త్రాణములను ధరించిరి. గొడ్డళ్లకు, ఈటెలకు, బల్లెములకు పదును పెట్టిరి. కొందరు ఖడ్గయుద్ధంలో నిపుణులు. వారు భూమిని వదిలి ఆకాశంలో ఎగురుచున్నంత ఉత్సాహంతో ఉండిరి. వారు తమ ఆయుధాలు ధరించి జుట్టు కట్టి నిషాదరాజునకు నమస్కరించి తమ వీర సైనికులను చూసి గుహుడు పేరు పేరున వారిని పిలిచి గౌరవించెను. నిషాదరాజైన గుహుడు పలికెను, సోదరులారా, మృత్యువుకు భయపడవలదు. ఈ దినం మనకు ఒక మహత్కార్యం లభించినది. ఇది విని సూర్యులు, వీరులు రణోత్సాహంతో పలికిరి. ఓ వీరాధి వీరా, ధైర్యంగా ఉండు. ప్రభో, శ్రీరామచంద్రుని ప్రతాపంతో మీ బలములతో భరతుని సైన్యంలో వీరులు కాని, గుర్రములు కాని లేకుండా చేసేదము. ప్రాణములు ఉన్నంత వరకు వెనుకడుగు వేయము. పృథ్విని తలలతో మండములతో నింపెదము. నిషాదరాజు వీరులను చూసి పలికెను, యుద్ధభేరీలను మ్రోగింపుడు. ఈ మాటలు పలకగానే ఎడమవైపున ఎవరో తుమ్మిరి. శకునములు తెలిసిన వాడొకడు, తుమ్ము మంచి దిశ నుండి వచ్చినది, మనకు విజయం తథ్యమనను. మరి ఒక వృద్ధుడు శకునమును పరిశీలించి పలికెను, మనం వెళ్ళి భరతుని కలయవలెను, అతనితో యుద్ధం చేయవలదు. భరతుడు శ్రీరామచంద్రుని తిరిగి అయోధ్యకు రమ్ము అని ప్రార్థించుటకై వచ్చుచున్నాడు. విరోధం ఉండదు, పోరాటం జరగదు. శకునం చెప్పుచున్నది ఇదియే. ఈ మాటలు విని గుహుడు పలికెను, ఈ వృద్ధుడు మంచి మాటనే వచించుచున్నాడు. మూర్ఖులు తొందరపడి పని చేయుదురు, తర్వాత పశ్చాత్తాపపడెదరు. భరతుని శీల స్వభావాల ఎరుగక యుద్ధం చేయుటలో మేలుకంటను హానియే ఎక్కువగా కలదు. సైనికులారా, మీరందరూ ఒక చోట చేరి రేవులను మూసివేయడం. నేను వెళ్ళి భరతుని కలిసి అతని ఉద్దేశం తెలుసుకునేదను. అతని మనోభావం మైత్రితో కూడి ఉండనా, వైరంతో కూడి ఉండనా, తటస్థముగా ఉండనా, దీన్ని ఎరిగిన తర్వాతే తగిన ఏర్పాట్లు చేయదము. అతని స్నేహ స్వభావం చేతనే అతని ప్రేమను తెలుసుకొనగలను. ఏలన ప్రేమ కానీ వైరం కానీ దాచినను దాగను. ఈ విధంగా పలికి అతడు కానుకలు సమకూర్చుకొనెను. పిమ్మట కందమూల ఫలములకై, పక్షులకై, జింకలకై సేవకులను పంపెను. బెస్తవారు పెద్ద పెద్ద పహినా చేపలను తెచ్చిరి. ఈ విధంగా కానుకలు ఏర్పరచుకొని గుహుడు భరతుని కలుయుటకై పోయెను. త్రోవలో అతనికి శుభశకునములు ఎదురయ్యను. మునీశ్వరుడైన వశిష్ఠుని చూసి నిషాదరాజు అతనికి తన పేరును తెలుపుచూ దూరం నుండి దండ ప్రణామములు ఆచరించెను. అతడు శ్రీరామునికి ప్రియభక్తుడని ఎరిగి వశిష్ఠుడు ఆశీర్వదించెను. అతన్ని శ్రీరాముని మిత్రునిగా భరతునికి పరిచయం చేసెను. అతడు శ్రీరాముని సఖుడని విన్నంతనే భరతుడు రథం దిగి అనురాగం ఉప్పొంగగా అతన్ని కలుసుకొనుటకు వచ్చెను. గుహుడు తన పేరును, ఊరును, జాతిని తెలిపి భూమిపై తలమోపి నమస్కరించెను. ఓం సహనావవతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.